హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆర్వీ ఎక్స్ప్లోరర్ మళ్ళీ ఆన్లోకి వచ్చాం. ఒకటి సమ్మర్ కదా, సెకండ్ థింగ్ నాకు కొంచెం వర్క్ అవ్వలేదు. సమ్మర్లో బెంగళూరు కూడా 39 degrees అవ్వడం, ఎక్కడికి వెళ్ళలేకపోయాను. అండ్ ఊటీ కొడైకెనాల్ కూడా ఈ పర్సన్ కొత్త రూల్స్ పెట్టేశారు కాబట్టి సమ్మర్ స్కిప్ చేశాను. సో ఆల్రెడీ రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది బెంగళూరులో. ఎవ్రీడే ఈవినింగ్ రెయిన్ పక్కగా పడుతుంది. సో ఆఫ్టర్ 1 year, లాస్ట్ ఇయర్ రైనీ సీజన్లో కుదిరేముఖ వచ్చాం నేను, పసి, సూర్య. మళ్ళీ ఇప్పుడు ఈసారి అది ఆగస్ట్, ఇది జూన్ అంతే. సో ఈసారి నేత్రావతి కుదిరేముఖ పక్కనే, ఇది రెండు పక్కన, లెఫ్ట్ సైడ్ ఇది రైట్ సైడ్ అంతేని, డిఫరెన్స్ లేదు. బట్ ప్రెసెంట్ ఈ పీక్ అయితే నేను వెళ్ళలేదు, ఆన్ ద వేలో ఉన్నాను. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. చూడండి, బ్యాక్ సైడ్ క్లౌడ్స్ అయితే సూపర్ అసలు. అండ్ ఇటువైపు చూడండి ఒకసారి, అంటే పీక్ వెళ్ళిపోయిన ముందు ఈ వ్యూ చూడండి ఒకసారి ఎంత బాగుందో. నాకైతే భలే నచ్చింది ఇది. ఈవెన్ కుదిరేముఖలో కూడా నేను సాటిస్ఫై అవ్వలేదు, ఎందుకంటే కంప్లీట్ వర్షం పడుతూ వ్యూ అనేది లేదు. ఒకసారి అటువైపు చూడండి మేఘాలు అలా. ఇదైతే హైలైట్ వస్తుంది, మేఘం మధ్యలో ఉన్నాం. సో ఇప్పుడు కవర్ అవుతుంది, మేఘం అయితే కవర్ అయిపోతుంది అనుకుంటున్నాను అన్నమాట ఇంకొంతసేపుల్లో. సో వ్యూ బాగుంది కాబట్టి ఇక్కడ ట్రై చేస్తున్నాను. సో ఇదైతే ప్రెసెంట్ ఇప్పటివరకు అయితే డిఫికల్ట్ గా ట్రక్. అంటే ఎలా వెళ్ళాను ఏంటి అనేది నేను టూర్స్ అండ్ ప్యాకేజ్, బ్యాక్ ప్యాకేజ్ లాస్ట్ టైం కూడా అదే వెళ్ళాం. బట్ ఈసారి ట్రాన్స్ఫర్స్ కూడా వాళ్ళని. లాస్ట్ టైం మేము బైక్ మీద వెళ్ళాం కాబట్టి ఈసారి మొత్తం వాళ్ళని, ఎందుకంటే 2 days లో మళ్ళీ బ్యాగ్ రీచ్ అయిపోవాలని చెప్పి అనుకుంటున్నాను. సో వన్స్ ఈ ట్రెక్ అయిన తర్వాత చూద్దాం. అంటే నాకు ఈ ట్రెక్ కంప్లీట్ అయిన తర్వాత నేను కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అనేది అప్పుడు చెప్తాను. సో అంతవరకు స్టే ట్యూన్, మళ్ళీ పీక్ వెళ్ళే కలుద్దాం. సో నేనైతే బ్యాక్ ప్యాకర్స్ యునైటెడ్ అని చెప్పి ఒక ట్రావెల్స్ ఉంది. సో వాళ్ళు ఏంటంటే ఎవ్రీడే ఫ్రైడే బెంగళూరు నుంచి స్టార్ట్ అవుతారు. సో ట్రావెల్ అండ్ ఫుడ్, అకామిడేషన్ అండ్ ట్రెక్ కావాల్సిన పర్మిషన్ అంతా వాళ్ళదేని. సో పర్మిషన్ ఎందుకనంటే మనం కర్ణాటక పోర్టల్లో ముందుగా అప్లై చేసుకోవాలి. అంటే ఏ డేట్ వెళ్తున్నామని చెప్పి మన ఆధార్ కార్డు, ఐడి ప్రూఫ్ ఇవ్వాలి. సో అది ఎందుకు అంత ఇదని చెప్పి, అంటే నాకు ఎక్కువ టైం కూడా లేదు కాబట్టి ఈసారి బ్యాక్ ప్యాకర్స్ యూనిట్ ద్వారా వెళ్తున్నాను. వీళ్ళు ఏంటంటే పెర్ హెడ్ 4000 ఛార్జ్ చేశారు. సో ఇది ఏంటంటే ఫ్రైడే ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. సో సాటర్డే ఎర్లీ మార్నింగ్ కల్లా మనం కుదిరేముఖ్ కింద డౌన్కి రీచ్ అవుతాం. అక్కడ నుంచి జీప్ సఫారీ, అదొక 30 minutes ఆర్ 40 minutes ఉంటుంది, అంటే కొండ పైకి ఎక్కాలి. సో అది జీప్లో తీసుకెళ్తారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో వన్స్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ జీప్ నుంచి కిందకి తీసుకొచ్చి నేత్రావతి అంటే ట్రక్ ఎంట్రన్స్ దగ్గర ఆపుతారనమాట. సో అక్కడి నుంచి మనం ట్రక్ చేసి చెక్ పోస్ట్ వరకు వెళ్ళి అక్కడ ఆల్రెడీ మన బ్యాక్ ప్యాకర్స్ మనం ఐడి ప్రూఫ్స్ ఇచ్చాం కాబట్టి ఆధార్ కార్డు, వాళ్ళు అవన్నీ చూసుకుంటారు. ఇది బ్యాక్ ప్యాకర్స్ యూనిటెడ్. అండ్ ఇదేంటంటే ఇప్పుడు స్టే అనేది ఇది టెంట్స్ ద్వారా, మీకు టెంట్స్ కావాలి టెంట్స్, రూమ్ కావాలంటే రూమ్స్. అండ్ రూమ్స్ అయితే ఎక్కువ ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే 5 rooms ఉంటాయి, అందులో 2 rooms లేడీస్కి ఇచ్చేస్తారు. సో అందరికీ కామన్ వాష్రూమ్స్. రూమ్స్లో ఉన్న వాళ్ళకైతే అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. లేదు మనం టెంట్స్లో ఉంటామంటే కామన్గా ఒక 5 washrooms ఉంటాయి. బాగానే ఉంటాయి. నేను మరీ వరస్ట్గా ఉంటాయి నేను చెప్పట్లేదు, చాలా బాగుంటాయి. హాట్ వాటర్ ఉండదు అంతే, మిగతావన్నీ బాగుంటాయి, నీట్గానే ఉంటాయి. సో టెంట్స్ కావాలని వాళ్ళకి ఇలా టెంట్స్ ఇస్తారు. లేదు మన రూమ్ కావాలనుకుంటే షేర్ చేసుకోవాలి, 5 members ఇలా ఉండాలన్నమాట ఒక రూమ్లో. సో వీళ్ళు బ్రేక్ఫాస్ట్ వీళ్ళదే. అంటే సాటర్డే మార్నింగ్ రీచ్ అవుతాం కదా, సాటర్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వీళ్ళదే. లంచ్ మనం ట్రెక్కింగ్ వెళ్తున్నప్పుడు చిన్న బాక్స్లో ఏదో ఒక రైస్ కట్టేసి ఇచ్చేస్తారు. నువ్వుల పొడి రైస్ కానీ ఏదో ఒక పొడి రైస్ కలిపి మిక్స్ చేసి బాక్స్లో కట్టేసి ఇచ్చేస్తారు. ఈవినింగ్ డిన్నర్ వాళ్ళదే, వెజ్ అండ్ నాన్ వెజ్ ఈవినింగ్ అయితే. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళది, అంటే సండే మార్నింగ్. సో సండే మార్నింగ్ మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఒక టీ ఎస్టేట్ దగ్గర ఆపుతారు, అదొక 15 minutes. అక్కడ నుంచి బేలూరు టెంపుల్, చెన్నకేశ్వర టెంపుల్కి వెళ్తాం. ఆ మధ్యాహ్నం లంచ్ మంది. మళ్ళీ సండే నైట్ 10 కల్లా మనం బెంగళూరు రీచ్ అయిపోతాం. ఇది వీళ్ళ షెడ్యూల్ అనమాట. సో వన్స్ మీరు నేత్రావతి ట్రక్కింగ్ పాయింట్ దగ్గరికి రీచ్ అయినప్పుడు, అంటే చెక్ పోస్ట్ నుంచి నేత్రావతి జీప్స్ ఆపడానికి ఉన్న ప్లేస్ మధ్యలో 3 kilometers ఉంటుంది. ఎందుకంటే పై వరకు జీప్స్ అలౌ చేయరు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎవరైతే అక్కడ అంటే పీక్ మధ్యలో ఉన్న రిసార్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బుక్ చేసుకుంటారో వాళ్ళకే లోకల్ వెహికల్స్ అలౌ చేస్తారు. కానీ ట్రెక్కింగ్ వచ్చే వాళ్ళకి మాత్రం ఎవరికి పై వరకు జీప్స్ అయితే అలౌ చేయరు. ఆ 3 kilometers మనం నడాలి. సో అలా చూసుకుంటే మొత్తం మనం 9 kilometers నడిచినట్టు అనమాట. 6 ట్రెక్కింగ్ ప్లస్ ఇది 9 kilometers. బట్ ఎవరో 9 kilometers అని చెప్పరు, అందరూ 6 kilometers అనే చెప్తారు.
నెక్స్ట్ ట్రెక్కింగ్ అయితే అంత డిఫికల్ట్ అయితే కాదు, నాకైతే చాలా ఈజీ అనిపించింది. ఎందుకంటే అంత స్టీపీ ప్లేసెస్ అయితే ఎక్కడ లేవు. వన్స్ పీక్ రీచ్ అవుతున్న ఒక 500 మీటర్స్ ముందైతే పీక్ కొంచెం స్టీపీగా అనిపించింది తప్పించి రిమైనింగ్ అంతా జస్ట్ నార్మల్గా ఒక మౌంటైన్ ఎడ్జ్ నుంచి నడుస్తున్నట్టే. అది ఈజీయే, అంత స్టీపీ అంటే కుదిరేముఖతో పోల్చుకుంటే ఎక్కడ అంత కష్టమని అయితే నాకు అనిపించలేదు. ఇది నా ఒపీనియన్. సో బిగినర్స్కి అయితే కొంచెం కష్టం అనిపించచ్చేమో, కానీ ఆల్రెడీ ట్రెక్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే అలా ఏం అనిపించదని నేను అనుకుంటున్నాను. అండ్ సో ట్రెక్కింగ్ అంటే ఈ మాన్సూన్ సీజన్ ట్రక్ ఈ నేత్రావతి కానీ కుదిరేముఖ్ కానీ చేయాల్సిన బెస్ట్ టైం అయితే అయితే రైనీ సీజన్ స్టార్ట్ అవుతున్న స్టార్టింగ్లో వెళ్ళిపోండి, లైక్ జూన్ ఆర్ జూలై. లేదు రైనీ సీజన్ ఎండింగ్లో వెళ్ళండి. ఎందుకంటే మీరు రైనీ సీజన్లో వెళ్తే అసలు పీక్ అనేది కనిపించదు. ఎందుకంటే లాస్ట్ టైం ఆగస్ట్లో వెళ్ళాం కాబట్టి అక్కడ పీక్ అనేది ఇంకేం లేదు అక్కడ కుదిరేముఖ్. బట్ ఈసారి అయితే రైనీ సీజన్ అంటే రైన్ని ఎంజాయ్, మాన్సూన్ని ఎంజాయ్ చేసాం, అట్ ద సేమ్ టైం ఆ వ్యూని కూడా ఎంజాయ్ చేసాం. సో ఐదర్ చెప్తాను కదా, అయితే జూన్ జూలై లేదా ఆఫ్టర్ రైనీ సీజన్ వెళ్తే బెస్ట్, మీకు ప్రాపర్గా మంచి ఎక్స్పీరియన్స్ రావాలనుకుంటే ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్. సో ఈ నేత్రావతి ట్రక్ చేస్తున్నప్పుడు మనకి మొత్తం 2 వాటర్ స్ట్రీమ్స్ అయితే వస్తాయి. ఒకటి చిన్నదే నార్మల్ది, అండ్ రెండోది అయితే కొంచెం పెద్దది. ఆ రెండు క్రాస్ చేయాలి. క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్త. అండ్ వాటర్ తెలిసిందే కదా, మ్యాక్సిమం నేత్రావతికి అయితే మీరు తీసుకెళ్ళే వాటర్ బాటిల్ సరిపోతాయి, ఎందుకంటే తక్కువ డిస్టెన్సే కాబట్టి. సో ఇన్ కేస్ వర్షం పడింది అనుకోండి, మీకు ఆ వాటర్ కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు, ఎందుకంటే వర్షంలో పెద్దగా దాహం వేయదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్ కేస్ దాహం వేసి వాటర్ బాటిల్ అయిపోయిందంటే మరి తప్పదు, ఇంకా వాటర్ ఇంకా పట్టుకొని తాగాల్సిందే. లైక్ లాస్ట్ టైం నేనైతే కుదిరేముఖ్ అదే చేశాను, బట్ నేత్రావతిలో నాకు అంత అవసరం అయితే రాలేదు ఈసారి. అండ్ ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే అందరూ ట్రెక్ ఎక్కేటప్పుడు ఈజీగానే ఎక్కేస్తారు, మహా అయితే కొంచెం కష్టంగా ఎక్కుతారు తప్పించి పడిపోవడాలు గట్ట ఉండవు. బట్ దిగేటప్పుడు మాత్రం నేను వర్షం పడి ఉంటుంది కాబట్టి బురదగా ఉంటుంది కాబట్టి కాలు అయితే స్లిప్ అయ్యి పడిపోతారు. ఎందుకంటే నేను నేత్రావతిలో దిగేటప్పుడు అయితే చాలామంది చూశాను. ఒక అబ్బాయి అయితే కాల్ ఫ్రాక్చర్ కూడా అయిపోయింది. ఆ అబ్బాయి చాలా వెయిట్ కూడా. అండ్ ఆ అబ్బాయిని ఇద్దరు షోల్డర్స్ మీద సపోర్ట్ ఇచ్చి దింపుతున్నారు అనమాట. సో మీరు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కుతారు, అది అందరికీ తెలిసిందే. అండ్ స్లిప్ అవ్వం మ్యాక్సిమం. బట్ దిగేటప్పుడు మాత్రం జాగ్రత్త అండి, ఎందుకంటే వర్షం పడి ఉంటుంది, బురద ఉంటుంది. సో మ్యాక్సిమం 90% అందరూ జారుతారు. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఆ ఉన్న పాత్ అంటే ఏదైతే ఆల్రెడీ బురద ఉన్న పాత్ కాకుండా సైడ్ని గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి యూజ్ చేసుకుని కింద దిగితే మ్యాక్సిమం జారకుండా అయితే ఉంటారు. నేనైతే అదే చేశాను. అంటే వాళ్ళు బురద పాత్లో కాకుండా సైడ్ ఉన్నాయి కదా ఈ గడ్డి, ఆ గడ్డి పైన నుంచి అయితే నేను దిగాను. సో ఎక్కడ నేనైతే స్లిప్ అవ్వలేదు, బట్ స్లిప్ అయిన వాళ్ళని అయితే చాలామంది చూశాను. ఎక్కడి వరకు ఎందుకు నా బ్యాక్ ప్యాకర్స్ యూనిటెడ్తో వచ్చిన ట్రక్ లీడ్సే, అందులో ఒక అబ్బాయి అయితే స్లిప్ అయ్యాడు. అందుకు చెప్తున్నాడు అనమాట ఈ జాగ్రత్త. సో అగోండి ఫైనల్గా నేత్రావతి పీక్, అక్కడ అదే పీక్. ఇంకొక మ్యాక్స్ ఒక 300 మీటర్స్ అంతేని వచ్చి ఆల్మోస్ట్. ప్రజెంట్ అయితే వర్షం పడుతుంది. వర్షంలో ట్రెక్కింగ్ అయితే సూపర్ అసలు. పాపం కొంత నడలేకపోతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు నేర్చుకుని వస్తున్నారు. ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం సూపర్. యాక్చువల్లీ చూసిన కొండ ఇక్కడ కనిపించాలి, బట్ అది ప్రజెంట్ ఫుల్ ఫాగ్తో కవర్ అయిపోయింది. అది వస్తాము, వెయిట్ చేద్దాం. ఈ పీక్ మీద ఉన్న జనసంచారం. సో చాలా ఫాగ్ తర్వాత ఫైనల్గా పీక్ అయితే కనిపించింది. ఇదిగోండి ఇదే. Backpackers! Backpackers! Backpackers!